అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఆ స్టేషన్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. చిన్న చిన్న లైట్లు మాత్రమే వెలుగుతూ అవి ఆ చీకటిని ఛేదిస్తున్నట్టుగా ఉన్నాయి. వాటిల్లో కొన్ని మసకబారినట్టుగా వెలుగుతున్నాయి. ఇక అదే సమయంలో దూరంగా ఒక ట్రైన్ యొక్క హారన్ శబ్దం వినిపించింది. ఇక జయదేవ్ ట్రైన్లో ఉన్నటువంటి డోర్ బయటకు చూస్తూ నా స్టేషన్ వచ్చింది అనుకున్నాడు. అత్యవసరమైనటువంటి పని కారణంగా ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నటువంటి తాను హఠాత్తుగా తిరిగి తన సొంత గ్రామానికి రైలులో బయలుదేరి వస్తున్నాడు. మెల్లగా స్టేషన్లోకి రైలు ప్రవేశించింది. అక్కడ ఆగింది. లోపల నుండి 2-3 మాత్రమే దిగారు. ఇక జయదేవ్ కూడా తన సామానును భుజం పైన వేసుకుని ప్లాట్ఫామ్ మీద అడుగుపెట్టాడు. ఇక ఆ రైలు హారన్ వేస్తూ నెమ్మదిగా అక్కడి నుండి దూరం వెళ్ళిపోయింది. ఆ చీకట్లో కలిసిపోయింది. చుట్టూ చూశాడు. ఆ 2-3 కూడా వెళ్ళిపోయారు. ప్లాట్ఫామ్ పూర్తిగా ఖాళీగా ఉంది. ఇంత త్వరగా అందరూ వెళ్ళిపోయారా అని అనుకున్నాడు తాను. ఇక అక్కడి నుండి బయటకు వెళ్ళే దారి కోసం ముందుకు నడవటం మొదలుపెట్టాడు. ఆ స్టేషన్ మరీ అంత పెద్దదేమీ కాదు. కేవలం 2 ప్లాట్ఫామ్లు. ఇక రాత్రి వేళ అది ఓ రకంగా ఉంది. భయంకరంగా ఏదో చీకటి గుహలోకి ప్రవేశిస్తున్నట్టు మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతని యొక్క అడుగుల చప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతున్నట్టుగా ఉంది. అలా కొద్ది దూరం వెళ్ళినటువంటి తాను ప్లాట్ఫామ్కి చివరి వైపుగా చేరుకున్నాడు. ఇక అక్కడ రైలు పట్టాలు కూడా కనిపించకుండా చీకట్లో కలిసిపోయాయి. కొన్ని మసకబారినటువంటి లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. అవి కూడా సరిగ్గా కనపడటం లేదు. ఇక అప్పుడే అకస్మాత్తుగా దూరంగా తనకి ఎవరో కనిపించారు. జయదేవ్ అక్కడే ఆగాడు, నిల్చున్నాడు. కొంచెం తీక్షణంగా గమనిస్తే ఎవరో ఒక యువతి ప్లాట్ఫామ్కి చివర కూర్చుని చీర కట్టుకుని జుట్టంతా కూడా వదులుగా భుజాల మీద పడ్డట్టుగా ఉంది. ఎలా ఉంది అంటే అస్సలు కదలకుండా ఒక రాతి విగ్రహంలా కూర్చుంది. ఈ అర్ధరాత్రి ఇక్కడ ఒక అమ్మాయి ఒంటరి కదా, అది కూడా మా ఊరి స్టేషన్లో. జయదేవ్ ఆశ్చర్యపోయాడు. అతను తనకి దగ్గరగా వెళ్ళటం మొదలుపెట్టాడు. ఎదురుగా కొద్ది దూరంలో నిల్చుని, అమ్మా ఇక్కడేం చేస్తున్నారు? ఎవరు మీరు? అయినా ఇంత రాత్రి వేళ మీకేం పని ఇక్కడ అని అడిగాడు. ఇక అప్పుడే ఆ యువతి నెమ్మదిగా తన యొక్క తలనైతే పైకెత్తింది. ఆ ముఖం తక్కువగా ఉన్నటువంటి ఆ వెలుగులో కనిపించింది. లేత ముఖం, కళ్ళు చాలా లోతుగా చూస్తున్నాయి. చూస్తుంటే అర్థమైంది మరీ వయసులో ఉన్నటువంటి పెద్ద పిల్ల కాదు. సుమారుగా 20-23 ఏళ్ళు, అంటే యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయి తనను చూసి నవ్వింది. ఆ నవ్వు కూడా ఓ రకంగా ఉంది. ఓ వింతైనటువంటి నవ్వు. చూడటానికే కొంచెం వింతగా అనిపించడంతో జయదేవ్ వెంటనే వెనక్కి అడుగు వేశాడు. కానీ అడిగాడు, ఎవరండి మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఏమైనా హెల్ప్ కావాలా? ఆ స్త్రీ మెల్లగా లేచి నిలబడింది. అప్పుడు గమనించాడు తన యొక్క ఆ కదలికలు అసహజంగా ఉన్నాయి. చాలా నెమ్మదిగా లేచి ఓ రకంగా ఊగుతున్నట్టుగా ఉంది. అసలు మనిషి ఒకటిపేంటి, ఏదో నీరులా. నువ్వు నన్ను చూడలేదా? ఆమె గొంతు నెమ్మదిగా వినిపించింది. నేను స్టేషన్ నుండి బయటకు వెళ్తున్నాను, మీరు కనపడితే ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు అతను. ఇక జయదేవ్కి ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది. అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆగు అని కొంచెం కఠినంగా అంది. ఇలా రా ఇక్కడికి. జయదేవ్ వణికిపోయాడు. కానీ అతని యొక్క కాళ్ళు ఆ క్షణం తన మాట వినలేదు. అతను తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే ఆమెకు దగ్గరగా వెళ్ళటం మొదలుపెట్టాడు. తనకు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళగానే ఆమె వెంటనే తన యొక్క చేతినైతే చాచింది. నాకు ఆకలిగా ఉంది. చాలా రోజులుగా ఏమీ తినలేదు. నేను 3 రోజులవుతుంది. ఏదైనా ఉంటే ఇస్తావా? జయదేవ్ కాస్త ఊరటగాడు. ఓ, మీకు ఆకలిస్తుందా? కొంచెం వెయిట్ చేయండి అని వెంటనే తన యొక్క బ్యాగ్ అయితే వెతికాడు. లోపల
ఢిల్లీ నుండి తీసుకొస్తున్నటువంటి ఆ లడ్డూల యొక్క డబ్బా తీసి, ఇదిగో తీసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తినండి అనేసరికి వెంటనే ఆమె తన ముఖాన్ని చాలా సీరియస్గా పెట్టి అతని వైపు కోపంగా చూసి ఒక్కసారిగా ఆ డబ్బాని చేత్తో విసిరేసింది. అతను షాక్ అయి చూస్తున్నాడు. నీకేమైనా పిచ్చా? ఫోన్లే సహాయం చేద్దామనిస్తే డబ్బానే విసిరేస్తావా? బుద్ధుందా నీకు? పిచ్చిదానిలా ఉన్నావే. నెమ్మదిగా అంది. నాకది వద్దు, అది వద్దు అనేసరికి అయితే ఏం కావాలి నీకు? ఆమె మళ్ళీ భయంకరమైనటువంటి నవ్వు నవ్వింది. తన కళ్ళు ఒక్కసారిగా అసహజంగా మెరుస్తున్నాయి. ఆ చీకట్లో ఓ రకంగా కనిపిస్తున్నాయి. నాకు నాకు తాజా మాంసం కావాలి, నీ మాంసం కావాలి. జయదేవ్ గుండె ఆగినంత పనైందే. తాను చూస్తూ ఉండగానే తన యొక్క ముఖం అకస్మాత్తుగా మారిపోయింది. నోరు విస్తారంగా తెరుచుకుంది, చాలా పెద్దగా. ఒక మనిషి యొక్క నోరైతే అలా ఉండదు. పదునైనటువంటి చాలా ఘోరమైనటువంటి కోరల్లా కనిపిస్తున్నాయి తన యొక్క పళ్ళు. లోపల నుండి దంతాలు వరుసలుగా ఉన్నాయి. హఠాత్తుగా వాటి నుండి రక్తమంతా ఉబికి వస్తున్నట్టుగా ఉంది. జయదేవ్ హడిలిపోయాడు. భయంతో గట్టిగా అరిచాడు. ఇక వెంటనే వెనక్కి తిరిగి దాని నుండి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతున్నాడు. ఇక అప్పటికే అతనికి అర్థమైంది, తన వెనుక వస్తుంది మనిషి కాదు, ఒక దెయ్యమని. అది వింత వింత శబ్దాలు చేస్తుంది. అతని వెనుకే వస్తూ అంటుంది, ఆగు ఆగు, నీ మాంసం కావాలి నాకు. తన గొంతు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మానవేతరమైనటువంటి ఆ స్వరం. జయదేవ్ అలా పరిగెత్తుకుంటూ అక్కడే దూరంగా కనబడ్డటువంటి కొన్ని మెట్లయితే ఎక్కాడు. మెల్లగా పైనుండి క్రిందకి దిగాడు. ఆ ప్లాట్ఫామ్ల మధ్యకి చేరుకున్నాడు. అక్కడి నుండి ఎటు వెళ్ళాలో కూడా తెలియక భయంతో పిచ్చివాడిలా పరుగులు పెడుతున్నాడు. అతను ఎంత దూరం పరిగెడుతున్నా సరే తిరిగి తిరిగి అదే స్టేషన్కి వస్తున్నాడు. ఎక్కడైతే తనను చూశాడో అదే మార్గం మళ్ళీ మళ్ళీ తనకు ఎదురవుతుంది. అంతవరకు దాన్ని గమనించలేకపోయాడు. కానీ అప్పుడు కళ్ళు విప్పార్చి చూసేసరికి అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానో, చాలాసేపటి నుండి పరిగెడుతున్నానో, కానీ మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నానో, అసలేం జరుగుతుంది ఇక్కడ? అంతవరకు వినిపించిన ఆ శబ్దాలు ఆగిపోయాయి. వెళ్ళిపోయి ఉంటుందా అని పరిగెడుతున్నటువంటి తాను ఒక్క క్షణం పాటు ఆగి నెమ్మదిగా భయపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడేమీ లేదు. ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఖాళీగా ఉంది. ఎవ్వరూ కనిపించలేదు. చుట్టూ చూశాడు. ఎడమవైపు కుడివైపు తన చుట్టూ కూడా తన యొక్క ఆనవాళ్లే లేవు. తనకు పిచ్చెక్కినట్టయింది. అసలేం జరుగుతుంది? నిజంగానే అది కనిపించింది కదా. ఆ దెయ్యం ఇంతవరకు కూడా నన్ను వెంటాడింది. మరి ఇప్పుడు కనపడటం లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అసలు నేను నిజంగానే దాన్ని చూసానా, లేదంటే ఇదంతా కూడా నా భ్రమ ఉంటుందా? ఏమోలే, ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే అదే ప్లాట్ఫామ్ పైన పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అప్పుడే ఒక శబ్దం వినిపించింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నా నుండి తప్పించుకోవటం నీ వశం కాదు అని. అది ఎలా అంటే క్రింద నుండో లేదో పక్క నుండో కాదు, నేరుగా అతనికి అంటే తన మీద నుండి వస్తున్నట్టుగా అనిపించింది. ఒక్క క్షణం పాటు చుట్టూ చూసుకుని ఎక్కడా లేదు అని తెలుసుకున్నాక పైనుండి ఆ గొంతు ప్రతిధ్వనిస్తుంది అని తెలిసి నెమ్మదిగా తలను పైకెత్తి చూశాడు. అంతే. అలా చూసేసరికి తాను ఎక్కడో లేదు, తనకంటే చాలా ఎత్తులో గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ఒక్క విషయాన్ని మీరు ఇక్కడ ఆలోచించండి. వేల కాని వేల ఒంటరి ప్రాంతంలో అలాంటి ఒక భయంకరమైన దెయ్యం మీ కళ్ళ ముందు అంత ఎత్తులో ఎగిరితే ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఇప్పుడు తన పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంది. భయంతో గట్టిగా అరిచాడు. ఇక తను అంత ఎత్తు నుండి నెమ్మదిగా క్రిందకి దిగుతుంది. తన నుండి తప్పించుకోవటానికి వెనక్కి తిరుగుతున్నాడు అనేసరికి అంతవరకు గాల్లో ఎగురుతూ తనకి ముందు ఉన్నటువంటి ఆమె ఒక్కసారిగా పైనుండి అతని మీదకి దూకింది. ఆ దెబ్బతో అతను క్రింద పడిపోయాడు. అతను తల మొత్తాన్ని కూడా నేలపైకి ఆంచి ఉండేసరికి
దాని 2 చేతులతో అతని తలను మెడను చాలా గట్టిగా పట్టుకుని నేలకు వేసి విపరీతంగా కొట్టడం మొదలుపెట్టింది. తాను భయంతో అరిచాడు. చివరికి ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. అంతే. తరువాత ఏం జరిగిందో కూడా తెలియదు. చాలాసేపటి వరకు తనకైతే ఎటువంటి మెలకువ రాలేదు. కొద్దిసేపటి తరువాత ఎవరో ఒక వ్యక్తి చేతిలో ఒక లాఠీని పట్టుకొని తన వీపు పైన కొడుతూ, రే బాబు, ఎవరు నువ్వు? లేలే, తాగి పడిపోవడానికి నీకు స్టేషనే దొరికిందా? లే నువ్వు అని కొడుతూ ఉండేసరికి పక్కనే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి తన ముఖం పైన అలాగే ఒంటిపైన విపరీతమైన గాయాలను చూసి, ఒక్క నిమిషం ఆగు, చూస్తుంటే తాగి పడిపోయినట్టుగా లేడే, ఎవరో బాగా కొట్టినట్టుగా ఉంది అని వెంటనే తనని లేపడానికి ప్రయత్నించాడు. ఎంతసేపటికి జయదేవ్ అయితే లేవలేదు. ఇక వెంటనే ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి నేల మీద స్పృహ లేకుండా పడి ఉన్నటువంటి జయదేవ్ ముఖం పైన నీళ్లు చల్లేసరికి అప్పుడు మెలకు వచ్చింది జయదేవ్కి. లేచి లేవగానే భయంతో చుట్టూ చూస్తూ, దెయ్యం నన్ను చంపేస్తుంది, దెయ్యం ఇక్కడే ఉంది అని పిచ్చివాడిలా అరుస్తూ ఉండగానే తన ఎదురుగా 2 రైల్వే పోలీసులైతే కనిపించారు. వాళ్ళను చూడగానే ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టయింది. వెంటనే లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను పట్టుకొని చెప్తున్నాడు, సార్, ఇక్కడ దెయ్యం ఉంది సార్, నన్ను కొట్టేసింది సార్, చంపడానికి ప్రయత్నించింది అని ఏదేదో వాగుతున్నాడు. సరిగ్గా తనకి భయంతో మాటలు కూడా రావటం లేదు. సరే భయపడుకో, మేమిక్కడే ఉన్నాం కదా, అయినా దెయ్యమంటావేంటయ్యా, నీకు ఏదో జరిగినట్టుగా ఉంది అనేసరికి, నిజం సార్, అమ్మ తోడు నాకెక్కడో దెయ్యం కనిపించింది, ఆడదెయ్యం నన్ను చంపడానికి వచ్చింది అని చెప్తున్నాడు. వాళ్ళైతే అతన్నేదో పిచ్చోడిని చూసినట్టుగా చూశారు. ముందు ముఖాన్ని కడుక్కో, భలే వాడిలా ఉన్నావు నువ్వు, అయినా ఎక్కడి నుండి వస్తున్నావో అని అడగ్గా తాను ఢిల్లీ నుండి అక్కడికి రావటం, ఆ తర్వాత తాను కనిపించడం, అలా జరిగిన ప్రతిదాన్ని కూడా వివరంగా చెప్పేసరికి అతనేం మాట్లాడలేదు. సరే, ఇంకా ఇక్కడే వండుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక వెంటనే జయదేవ్ ఆ 2 పోలీసులకి కూడా థ్యాంక్స్ చెప్పి, థ్యాంక్స్ సార్, మీరు కనుక రాకపోయింటే నేను ఏమైపోయేవాడినో అనగా, మందెక్కువైపోయినట్టుగా ఉంది, అందుకే ఇలా వాగుతున్నావు అని ఒక అతను కొంచెం సీరియస్గా అన్నాడు. లేదండి, నాకు మందు తాగే అలవాటు కూడా లేదు. సరే, అవన్నీ మాకెందుకురా బాబు, ఇక్కడ నుండి వేగంగా వెళ్ళు అని చెప్పి విసుక్కుంటూ వాళ్ళిద్దరూ కూడా వెనుతిరిగి వెళ్ళిపోతుంటే, సార్, ఇక్కడ నుండి ఎగ్జిట్ ఎక్కడుంది అని అడగ్గా, రే, అసలు ఎవర్రా నువ్వు, ఎక్కడి నుండి వచ్చావో అని అనగా, లేదు సార్, నాది ఈ ఊరే అని చెప్పాడు. మరి ఈ ఊరే అయితే ఎగ్జిట్ అడుగుతావంటే కళ్ళెదురుగా కనబడుతుంది కదా, అదే ఎగ్జిట్ అని చెప్పి చెయ్యి చూపించేసరికి తనకు ఎదురుగానే బయటకు వెళ్ళే మార్గం కనిపించింది. దాన్ని చూసేసరికి ఒక్కసారిగా తన వెన్నులో వణుకు పుట్టింది. అంటే నిజంగానే ఆ దెయ్యం తనని పూర్తి స్థాయిలో మాయ చేసింది. ఎంతగానో భయపెట్టి తనని ఏదో చెయ్యాలి అనుకుంది. అక్కడే ఉన్నటువంటి ఆ ఎగ్జిట్ అనేది ఎంత పరిగెత్తినా సరే తనకైతే కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం నార్మల్గా ఎప్పటిలానే తన కళ్ళ ఎదురుగానే ఉంది. తనకేమీ అర్థం కాలేదు. ఇక ఎక్కువ మాట్లాడితే వారు ఏమంటారు అన్న భయంతో అక్కడి నుండి తన సామానంతా తీసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ ఆ ప్లాట్ఫామ్ బయటకు చేరుకున్నాడు. ఇక కొద్ది దూరం వెళ్ళాక అక్కడ నుండి మళ్ళీ ఒకసారి రైల్వే స్టేషన్ వైపుగా చూసేసరికి దూరంగా ఎక్కడో ఆ చీకట్లో ఏవో 2 కళ్ళు తనని గమనిస్తున్నట్టుగా అనిపించాయి. వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఇక అప్పటికే ఉదయం 5:10 అంటే ఎప్పుడో అర్ధరాత్రి అక్కడ దిగితే బయటకు వచ్చేసరికి ఈ సమయమైంది. ఇంతవరకు కూడా దాని ప్రభావానికి గురయ్యాడు అని అర్థమైంది. ఇక ఆ టైంలో ఆటో కోసం వెతుకుతూ ఉండగా ఒక ఆటో డ్రైవర్ అయితే కనిపించాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని చెప్పగా తాను వెళ్ళాల్సినటువంటి అడ్రస్ని చెప్పాడు. రండి కూర్చోండి, అయినా ఒళ్ళంతా కూడా ఆ గాయాలేంటండి అని అడగ్గా, అవన్నీ కూడా తరువాతయ్యా, ముందైతే ఆటో పోనీ అని చెప్పాడు. వెంటనే తాను ఆటోలోకి ఎక్కి కూర్చున్నాడు. లగేజ్ అంతా కూడా వెనుక పెట్టాడు.
ఇక వెంటనే అక్కడి నుండి ముందుకు ప్రయాణించారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆటో డ్రైవర్ తనని మళ్ళీ అడిగాడు, ఏమైంది సార్, ఏమైనా గొడవ ఏమైనా జరిగిందా అనగా, ఇంకా జరిగిన విషయాన్ని ఎవరితో ఒకరికి చెప్పుకుంటే కొంచెం బాధైనా తగ్గుతుంది అని తనకు జరిగినటువంటి ఆ సంఘటన మొత్తాన్ని కూడా చాలా వివరంగా చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఆటో డ్రైవర్, అనుకున్నాను సార్, అర్ధరాత్రి వేళ మీరు అక్కడ దిగాను అన్నారు కదా, అప్పుడే నాకు అనుమానం మొదలైంది. మీకు ఈ విషయం జరిగింది అనుకుంటున్నారా? మీకు కాదు సార్, మీలానే ఇంతకుముందు ఒక ముగ్గురు నలుగురు కూడా అయింది. అంతవరకు ఎందుకండి, ఒక అర్ధరాత్రి మా వాళ్ళలో ఒకరు ఏదో పనుండి ఇటువైపుగా వచ్చాడు. అంటే మా ఆటో డ్రైవర్లో ఒకడు, వాడికైతే అది చొక్కలు చూపించింది. బండి కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అసలేం చెప్తున్నారు మీరు? అది కనపడటం ఏంటి? అంటే నిజంగానే అక్కడ దెయ్యం ఉన్న విషయం మీ అందరికీ తెలుసా అనగా, సార్, ఇది జరిగి ఇప్పటికే 9 నెలలు అయింది. మీరు లాస్ట్ టైం ఎప్పుడెక్కడికి వచ్చారు అనగా, నేనొచ్చి సుమారుగా సంవత్సరం దాటిపోయింది. అది సంగతి సార్. కొన్నాళ్ళ క్రితం ఏం జరిగింది అంటే, ఎవరో గుర్తు తెలియని ఒక మహిళ, తను ఈ ప్రాంతానికి వచ్చేసిందండి. పిచ్చిదానిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉండేది. పిల్లల చేతుల్లో ఉన్న వస్తువులు కూడా లాక్కుంటూ ఉండేది. కొంతమంది అయితే పిల్లలు ఎత్తుకుపోయేది అని చెప్పి కొట్టి తరిమేశారు. ఎంత తరిమినా సరే తిరిగి తిరిగి ఇదే ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చింది. పోనీ ఎవరో తెలుసుకుందాము అంటే తన యొక్క ప్రూఫ్స్ ఏవి కూడా లేవు. ప్రతి రాత్రి అదే పని, అర్ధరాత్రి వేళ తిరుగుతూ ఉండేది. చివరికి పోలీసులు అలాగే రైల్వే వాళ్ళు కూడా దాన్ని వదిలేశారు. కొద్ది రోజులకి హఠాత్తుగా తన యొక్క శవం ఆ మూల, మీరు చెప్పారు కదా ఇప్పుడు, అదే చివరైతే పడి ఉంది. ఇక వెంటనే రైల్వే పోలీసులైతే బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత అంత్యక్రియలు కూడా చేయించారు. అప్పటి నుండే అసలు సమస్య మొదలైందండి. తాను చనిపోయిన 4-5 రోజుల వరకు ఏమీ లేదంట. కానీ ఆ తరువాత మాత్రం నెమ్మదిగా అక్కడక్కడ కనపడడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళ వరకు కనపడుతూ ఉండేది. ఆ తరువాత అందరిపైన దాడి చేయటం మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా అర్ధరాత్రి వేళ ప్లాట్ఫామ్లో అడుగు పెట్టాలి అంటే అందరికీ కూడా భయం. ఇంతకుముందు కొంతమంది వ్యక్తులు కూడా దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. మీరైతే నయమండి, మామూలుగా ఏదో కొట్టు వదిలేసింది. మా వాళ్ళలో ఇంకొకరికైతే శరీరం మొత్తం కూడా నేను చెప్పలేనులేండి, చెప్తే ఇంకా భయపడతారు మీరు అని చెప్పేసరికి అప్పుడు అర్థమైంది జయదేవికి. రాత్రి ట్రైన్ దిగిన నుండి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకున్నాడు. అసలు నేనేం తప్పు చేశాను? ఆ దెయ్యం నన్నే ఎందుకిలా పట్టుకుంది? మరి ఇంత ఘోరంగా నన్నెందుకు చెయ్యాలి అనుకుంది? దానికి ఏం కావాలో కూడా తెలియదు. ఏదో ఒంటరిగా ఆడపిల్ల ఉంది అని సహాయం చేద్దాము అని చెప్పి ముందుకు వెళ్ళాను. అదే నేను చేసిన తప్పు అనుకుంటాను. ఏమో, ఒకప్పుడు ఈ దెయ్యాలు ఆత్మలు అంటే అస్సలు నమ్మేవాడినే కాదు. ఎవరో ఏదైనా చెప్తే ఏదో భ్రమ పడుతున్నారు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా వరకు వస్తే కానీ నాకైతే తెలియలేదు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అసలు నిజం చెప్పాలి అంటే ఈ కథలో జైతాలకు తప్పేమీ లేదు. కానీ ఆ ఆత్మ ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అంటారు ఎవరిపైనా కోపంతో అని, మరికొంతమంది అంటారు ఏదో ప్రతీకారంతో తిరుగుతుంది అని. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని ఆత్మలు కొన్ని ప్రదేశాలలో ఎందుకు ఉంటాయో తెలియదు. అమాయకుల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల వాటికి ఏం వస్తుందో కూడా తెలియదు. బహుశా ఆత్మలకు అలాంటి ఆనందాలు కూడా ఉంటాయేమో అనిపిస్తుంది. మరిన్ని హారర్ స్టోరీస్ని మీరు రెగ్యులర్గా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ జీవితంలో జరిగినటువంటి భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మాకు DM చేయండి. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది క్రింద ఉన్న డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోనూ ఉంది. నెక్స్ట్ ఒక థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.